మాట ఇస్తే మడమ తిప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నదని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాలు భూస్థాపితం ఖాయమన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోందని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు పటిష్టంగా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజాస్వామ్య భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని వర్గాల వారికి రిజర్వేషన్ పరంగా పథకాల అమలు చేస్తున్నామని, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం 26 జనవరి గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి గ్రామంలో లబ్ధిదారులకు ఎంపిక చేసి 40 లక్షల రేషన్ కార్డులను అధికారికంగా లబ్ధిదారులకు అందజేస్తున్నామని, గత ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణితో సంక్షేమ పథకాలు అర్హులకు అందలేదని, చిత్తశుద్ధితో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తే ప్రతిపక్షాలు బీజేపీ, టీఆర్ఎస్ కలిసి విమర్శలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించడమని అన్నారు. ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధిని చూడలేక కేటీఆర్, బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారని, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటే పార్టీలని, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు నమ్మబోరని, స్థానిక సంస్థల ఎన్నికల్లో భూస్థాపితం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డితో పాటు పీసీసీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేష్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, శేఖర్ గౌడ్, డిచ్పల్లి మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, ఇందల్వాయి మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ రామచందర్ గౌడ్, ధర్మగఢ్ మాజీ ఎంపీపీలు కంచెట్టి గంగాధర్, చిన్నోళ్ల నర్సయ్య, మైనార్టీ నాయకులు డాక్టర్ షాదులా, ఇబ్రహీం, న్యాస రాజేశ్వర్, నీరెడ్డి దేవరాజ్, శ్రీనివాస్ గౌడ్, మునిపుత్ర నర్సయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దేవకర్ణ గారికి, అందరికి పేరు పేరున చాలా మంది, నర్సన్న గారికి, ఆనంద్ పేరు పేరు అందరు కూడా కాంగ్రెస్ అందరు కూడా, హనుమల్ గారు, సాయిరెడ్డి గారు పేరు పేరున అందరు కూడా నమస్కారములు. కాళ్ళ వైట్ పేపర్ ఉంది చూడు, సరిపోతుంది మరి గంగన్న ఇంతమంది వస్తుందా? ఛాయ్ స్టార్ట్ చేద్దామా? కండిషన్ స్కీమ్ లాంచింగ్ చేస్తుంది రేపు ఒక గ్రామంలో. డిచ్పల్లిలోని కేఆర్ఆర్ గార్డెన్లో నిర్వహిస్తున్నటువంటి పత్రికా సమావేశానికి మరి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, మరి మా కాంగ్రెస్ శ్రేణి అయినటువంటి మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేష్ రెడ్డి గారికి, మరి పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి, మన మండల పార్టీ అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ గారికి, అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్ గారికి, డిచ్పల్లిలోని కేఆర్ఆర్ గార్డెన్లో నిర్వహిస్తున్నటువంటి పత్రికా సమావేశానికి మరి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, మరి మా కాంగ్రెస్ శ్రేణి అయినటువంటి మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేష్ రెడ్డి గారికి, మరి పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి, మన మండల పార్టీ అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ గారికి, అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మరి పెద్దలు కంచెటి గంగాధర్ గారికి, మండల ప్రెసిడెంట్ నవీన్ గారికి, మరి అదేవిధంగా మండల ప్రెసిడెంట్ బాలరాజు గారికి, సింగిల్ విండో చైర్మన్ మన రామకృష్ణ గారికి, అదేవిధంగా చిన్నారెడ్డి గారికి, తర్వాత నర్సయ్య గారికి, పూజన్న గారికి, వాసు గారికి, ఆనంద్ గారికి, మన ఎల్లయ్య గారికి, చాలామంది 50 మంది కార్యకర్తలు ఉన్నారు. మిఠపూర్ గంగారెడ్డి గారికి, మరి ముఖ్యంగా సోదరిమణి దేవకర్ణ గారికి, అందరికి పేరు పేరున చాలా మంది, నర్సన్న గారికి, ఆనంద్ పేరు పేరు అందరు కూడా కాంగ్రెస్ అందరు కూడా, హనుమల్ గారు, సాయిరెడ్డి గారు పేరు పేరున అందరు కూడా నమస్కారములు. మీకు అందరు కూడా తెలుసు, గత 16వ తారీఖు నుండి
16 నుండి 21 వరకు 20 వరకు 4 రోజులు 5 రోజులు గ్రామాన ఈ ప్రభుత్వము తలపెట్టదలుచుకున్నటువంటి ఏదైతే 6 గ్యారంటీలలో భాగంగా మరియు 4 స్కీములు 26వ తారీఖు నాడు 26th జనవరి నాడు ఇంప్లిమెంట్ చేయడానికి సర్వే చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే ఉపాధి భూమి లేని నిరుపేదలకు ఉపాధి హామీ కూలీలకు, తర్వాత రైతు భరోసా, తర్వాత రేషన్ కార్డు. ఈ 4 మీద అంటే మొత్తం అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరు కూడా సమగ్రంగా మరి మొత్తం జిల్లా మొత్తం 500 పైచిలుకు గ్రామాలలో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో మున్సిపాలిటీలో కూడా అన్ని గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి ఎవరైతే ఇప్పుడు ఈ మనకు ప్రజాపాలనలో మనకు అప్లికేషన్స్ వచ్చినాయో వాళ్ళందరూ నిజమైన లబ్ధిదారులా కాదా మరి దాని మీద మొత్తం కూడా సర్వే చేయడం జరిగింది. సర్వే చేసిన తర్వాత మరి 20వ తారీఖు 21 నుండి 24 వరకు 4 రోజులు లబ్ధిదారుల యొక్క అంటే అర్హులని వచ్చినటువంటి అప్లికేషన్ సర్వే చేసిన తర్వాత వాళ్ళందరి లిస్టు కూడా బహిరంగంగా గ్రామ సభలు పెట్టడం జరిగింది. ఇది ఇక్కడ ముఖ్య ఉద్దేశము ఏంటంటే ప్రభుత్వము పేదలను ఆదుకోవాలి, మరి ప్రభుత్వం చెప్పినటువంటి ఎజెండాను అమలుపరచాలి, రైతులను ఆదుకోవాలని, మరి రైతు కూలీలను కూడా ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ఈ సర్వే జరిగిన తర్వాత ఇంతకుముందు అభయాస్తంలో అప్లికేషన్స్ తీసుకున్నా మరి వాళ్ళ పబ్లిక్ హియరింగ్ కూడా అంత ధైర్యంగా పబ్లిక్ లో వచ్చి మేము మీటింగ్ పెట్టి అధికారుల ద్వారా మీటింగ్ పెట్టి మరి లబ్ధిదారుల యొక్క వివరాలు చెప్పడము ఇంకా ఇదంతా కూడా గతంలో చరిత్రలో ఎప్పుడు జరగలేదు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క లబ్ధిదారుడికి న్యాయం జరగాలి, ఎవరు కూడా మిస్ కాకూడదు. ఎవరైనా మిస్ అయితే మళ్ళీ ఒకసారి మనం అప్లికేషన్ తీసుకుని వాళ్ళను ఆ లిస్టును సర్దిద్దాలన్నది. తర్వాత ఎవరైనా అధికారులను మిస్లీడ్ చేసి కానీ ఇంకేదైనా తప్పిదారు జరుగుతుంటే అర్హత లేని లబ్ధిదారులను కూడా ఏరివేయాలన్నది కూడా దీని ఒక ప్రధాన లక్ష్యం. సో అందుకే మీరు అందరు కూడా నేను చూసారు గతంలో ఇప్పుడు సర్వే చేసినాక కూడా నిన్న పబ్లిక్ హియరింగ్ లో చాలా మంది కొంతమంది ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇంట్లో ఎట్లా వచ్చినాయని అబ్జెక్షన్ చెప్పడం జరిగింది, అవి కూడా నోట్ చేసుకున్నారు. ఇంట్లో లేని వాళ్ళందరూ కూడా అప్లికేషన్ తీసుకున్నారు. సరే దాంట్లో కొంచెం లోపాలు ఉండొచ్చు కాబట్టి ప్రజలు అడుగుతా ఉన్నారు. కాకపోతే ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని, ప్రభుత్వం యొక్క సంకల్పాన్ని మనము అర్థం చేసుకొని ఇక్కడ మనము ముందుకు పోతా ఉన్నాం. సరే పబ్లిక్ హియరింగ్ అన్నప్పుడు 100 మందిలో 10 మంది అడగవచ్చు, దాంట్లో వివిధ రాజకీయ కోణాలు కూడా ఉంటాయి, మీకు అందరు కూడా తెలుసు. కానీ ప్రభుత్వం ఇంత పారదర్శకంగా గతంలో ఎప్పుడు చేయలేదు. అసలు గ్రామ సభ అనేది 10 ఏళ్లలో లేదు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ లో ఎప్పుడు కూడా గ్రామ సభ అన్నది లేదు. మీకు అందరు కూడా తెలుసు వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఎట్లా కడతామని చెప్పి మోసం చేసిండ్రు. మరి గృహలక్ష్మి అన్నారు, తర్వాత ఎస్టీ ఏమంటారు దళిత బంధు అన్నారు, అవన్నీ ఏ విధంగా సెలెక్ట్ చేసిండ్రు. మరి వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా 30% పైసలు తీసుకొని వాళ్ళు ఇంకా ఎప్పటి తిరుగుతున్నారు. మా పైసలు 20 మీ ఆ స్కీమ్ బంద్ అయిపోయింది, మా పైసలు మాకు ఇరాదు, అచ్చలేదు అని ఇప్పుడు ఎప్పటి తిరుగుతున్నటువంటి సందర్భంలో అంటే ఇంత పారదర్శకంగా ఈ స్కీమ్ జరుగుతూ ఉంది. దీంట్లో నేను చెప్పాను ముఖ్య ఉద్దేశం ఏంటంటే అర్హులందరికీ కూడా ఈ 4 స్కీములు ఇంప్లిమెంట్ చేయాలి, అనర్హులను వీలైతే వేయాలన్నదే ప్రధాన లక్ష్యం. అది అందుకే ఇంకా ఎక్కడైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళ అప్లికేషన్స్ మళ్ళా తీసుకుంటా ఉన్నాము. సో ఇవాళ ఇప్పుడు ఈ స్కీములు అన్ని కూడా రేపు 26 జనవరి అంటే ఎందుకు మనకు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించి మన భారతదేశపు రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి రోజు 1950 26 జనవరి. అంటే ఈ జనవరి 26కు కరెక్ట్ 75 సంవత్సరాలు అవుతుంది. అందుకని నేను ఒక ప్రిస్టేజియస్ గా ఈ రోజు ఈ స్కీమ్లన్నీ కూడా ఇందిరమ్మ స్కీమ్ అన్నది గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో ఉండేది, మళ్ళా
10 ఏళ్ళు గాయప్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది కాబట్టి దాన్ని ప్రస్తుతంగా తీసుకొని మనం ఇంప్లిమెంట్ చేయాలన్నది. రేపు అన్ని మండలాల్లో ఒక్కొక్క గ్రామంలో ఇంకా టైం చెప్తాం ఇప్పుడు. అంటే ముఖ్యమంత్రి గారు అక్కడ వర్చువల్ గా ఇనాగ్రేషన్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ చేశారు. అన్ని మండలాల్లో ఒక గ్రామంలో ఈ 4 స్కీములు ఇంప్లిమెంట్ పడతాయి. ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్నాయనుకోండి, ఎంఆర్ఓ వాళ్ళు ఇస్తారు. అట్లా ఈ రైతు బంధు, రైతు భరోసానేమో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు, ఇట్లా వాళ్ళ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఈ స్కీమ్లను ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాం. మీకు ఒకటే ఇక్కడ ప్రజలకు కొన్ని కన్ఫ్యూజన్ ఉండొచ్చు, ఇలా రాజకీయాలు కూడా చాలా మంది చేసిండ్రు. ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మీరు శంకించకండి. సరే కొన్ని లోపాలు ఉండొచ్చు, అన్నింటి కూడా 100% విషయంలో కానీ లబ్ధిదారులు చాలా ఉన్నారు. ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు. ఎవరికి ఒక డబ్బు ఏమంటారు దాన్ని, తెల్ల రేషన్ కార్డు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఇవాళ మాకే దగ్గర 40 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం రేషన్ కార్డు. కొత్తగా 40 లక్షలు కొత్తవి. అంటే దాన్ని బట్టి మీరు మరి 10 సంవత్సరాలు ఎన్ని కుటుంబాలు ఏర్పడ్డాయి, ఎంత అంటే అన్యాయం జరిగిందన్నది ఇవాళ మేము ముందుకు వచ్చినాం ఇస్తామని చెప్పి. ప్రతి అర్హుడికి రేషన్ కార్డు ఇస్తాము. ప్రతి అర్హుడికి ఇల్లు లేని వారికి జాగా ఇచ్చి ఇల్లు కట్టిస్తాం. కాకపోతే ఇది నిరంతర ప్రక్రియ, ఇవాళనే అయిపోయేది కాదు. ఇవాళ మాకు అప్లికేషన్ ఇందిరమ్మ ఇళ్లలో దగ్గర మన నియోజకవర్గాన్ని 30,000 వచ్చినాయి. మనకు వచ్చినాయి 3,500. అంటే అలా అర్హులు ఎంతమంది ఉన్నారంటే 20,000 దాకా ఉంటారు. సో ఇప్పుడు ఈ 4-5 ఏళ్లలో మనకు నిరంతర ప్రక్రియలో ఖచ్చితంగా అందరికి ఇస్తాం. ఈ సంవత్సరం 3,500, మరో సంవత్సరం 3,500. అయితే ఇప్పుడు ఇచ్చేది మాత్రము అత్యధిక పేదవాళ్ళకు, ఎవరికైతే అసలు భూమి నుండి ఇల్లు కట్టుకునే వాళ్ళకి. నెక్స్ట్ ఫేజ్ ఏం చేస్తాము, జాగా వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టుకునే అందరికి. తర్వాత స్టేజ్లలో ఇంకా ఉన్నత కొంచెం ఆర్థికంగా బాగుండి ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా మన అందరు కూడా, అంటే మొత్తం అర్హులందరూ కూడా ఇస్తాము. దాంట్లో ప్రజలకు ఏమాత్రం అపోహలు కానీ అనుమానాలకు తావు లేకుండా ఉండకుండా నేను వాళ్ళకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే మాట నెరవేరుస్తుంది, వెనుకకు పోయే పార్టీ కాదు. ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది, ఒక సంవత్సరంలో ఎన్ని అప్లికేషన్లు ఇవ్వాలి. అవును, అప్లికేషన్లు ఒకసారి కాదు 4 సార్లు తీసుకుంటాం. ఎందుకు, మనకు అర్హులందరికీ రావాలి కదా. అర్హులందరికీ రావాలి, అనర్హులకు రాకూడదు అన్నది. ఇంతకుముందు కూడా ఏమైంది, మన దళిత బంధు తీసుకుంటే ఏమైంది, అందరూ టీఆర్ఎస్ వాళ్ళకి భూములు వచ్చినాయా లేదా? మరి ఆ విధంగా కావద్దని ఇవాళ మేము తీసుకుంటాం. ఒకసారి తీసుకుంటేంది, 3 సార్లు తీసుకుంటేంది. అంటే ఇంతకుముందు నేను చూపిస్తా, గతంలో కేసీఆర్ ఏం మాట్లాడినా. అది కూడా ఇబ్బంది. కేసీఆర్ మాట్లాడింది అసెంబ్లీలో. రేషన్ కార్డు దరఖాస్తు పెట్టుకోమని కూడా బాధనే. నేను అదే అధ్యక్ష, కేసీఆర్ మాట్లాడింది అసెంబ్లీలో. రేషన్ కార్డు దరఖాస్తు పెట్టుకోమని కూడా బాధనే. నేను అదే అధ్యక్ష, చేస్తారు కదండి, 6 సార్లు ఇస్తారు, నష్టమేనండి. వాట్ ఈజ్ రాంగ్? మీకేదో పట్టుకొని ఎండలు నిల్చుండి చచ్చిపోయాడు అధ్యక్ష, చచ్చిపోతారు అధ్యక్ష. ఇది ఎక్కడ అన్యాయం అధ్యక్ష ఇవన్నీ? అధ్యక్ష కొన్ని ఎత్తులు చెప్పచ్చు, కొన్ని ఎత్తులు చెప్పచ్చు అధ్యక్ష. ఆ ఎత్తులకు కూడా మరీ ఎక్కువ అయితే వికారం అయితే అధ్యక్ష. అవి కూడా ప్రజలు లేరా అధ్యక్ష, దేశం లేదా ఇప్పుడు? ఇది గతంలో కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడింది. ఎన్నిసార్లు తీసుకుంటాం. ఇవాళ మేము అడిగింది ప్రజాపాలనలో అడిగాం, ఇప్పుడు అవి మళ్ళీ రివ్యూ చేసి ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాం. దానికే ఇవాళ టీఆర్ఎస్ బొమ్మలు పెడుతున్నాం. మొన్నదాకా వాళ్ళే అన్నారు భూములు లేని వాళ్ళు అందరికీ, అంటే రైతు భరోసా ఎందుకు ఇయ్యరు. ఇవాళ మేము లెక్క తీసిన సర్వే చేస్తే ఏమైంది, 21,000 కోట్లు వేస్ట్ అయ్యి ప్రజాధనం దుర్వినియోగం అయింది. దాంతో ఇప్పుడు లెక్కలు తీస్తే మొత్తం తెలంగాణలో 24 లక్షల ఎకరాలు అది అగ్రికల్చర్ ల్యాండ్ కాదని. అంటే 4 లక్షలకు 1 ఎకరానికి 12,000 మిగిలినట్టే కదా ప్రభుత్వానికి. అంటే వ్యవసాయం చేసేవానికి ఇద్దామని ఇవాళ మేము కమిటీ వేసి దాన్ని సర్వే చేసి ఇవాళ చేయడం వల్ల 4 లక్షల ఎకరాలకు మనం రైతు బంధు దుర్వినియోగం తగ్గింది కదా. అంటే వాళ్ళలాగా మొత్తం ప్రజాధనం దుర్వినియోగం చేయాలి.
మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా అక్కడ వాళ్ళు ఒక రైతు అండ్ ఏమంటుంది దాన్ని సాంఘిక సంక్షేమ పథకాల మీద ఒక సర్వే చేస్తున్నారు. అందులో ఎవరెవరు అంటే దానికి చైర్మన్ తీసుకున్నారు మాజీ అగ్రికల్చర్ మంత్రి నిరంజన్ రెడ్డి. ఈయన వాళ్ళందరూ కలిసి ఒక తతంగం పెట్టుకుని వేషం వేసుకొని జిల్లాలో తిరుగుతారు. ఇలా మన జిల్లా కూడా వచ్చింది బస్. ఆయన మాట్లాడతారు రైతు భరోసా అంటే ఎలక్షన్ కొరకు ఇస్తున్నాం. మొన్నదాకా వాళ్ళే కదా రైతు భరోసా ఇస్తలేరు మరి బిడ్డ ముందు వాళ్ళు రైతు భరోసా ఇచ్చారు, ఎలక్షన్ కొరకు ఇచ్చారు. మేము రైతు భరోసా ఇవ్వడం ఏంటంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశము రైతుకు పెట్టుబడి సాయం అని చెప్పినాము. వాళ్ళు ఇచ్చిన జీవోలే ఉన్నది, వాళ్ళు ఇచ్చిన జీవోలో కూడా ఉంది. మరి ఎవరికి ఇచ్చినా నువ్వు పెట్టుబడి సాయం అంటే అది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇచ్చినావా, లేకుంటే మైన్స్ చేసినోడికి, లేకుంటే ఇంకా రైస్ మిల్లకు కన్వర్ట్ చేసినోడికి, నాలా కన్వర్షన్ చేసినోడికి ఇచ్చినావు కదా. పుట్టబోలరకు వ్యవసాయం సంబంధం లేదు దానికి. మరి మనం నిజమైన రైతులకు ఇలా పంట పండించిన రైతులకు సర్వే చేస్తూ ఉంటే అది కూడా ఎక్కడ మంచి పేరు వస్తుందని ఇది వీళ్ళే కదా. ఇవాళ ఇదే ప్రశాంత్ రెడ్డి గారే 2018లో పసుపు రైతుల మీద, ఎర్రజొన్న రైతుల మీద కేసులు పెట్టిండ్రు, 100 మంది రైతుల మీద. ఇప్పటికి కేసులో తిరుగుతా ఉన్నారు. దాంట్లో ఎక్కువ మా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళే. ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు, సాయి రెడ్డి గారు, ఇంకా ముత్యం రెడ్డి అని ఉంటారు, చాలా మంది మస్తు మంది ఉన్నారు. అంత పసుపు రైతులు, ఎర్రజొన్న రైతులే ఇప్పటి కూడా కేసులో తిరుగుతా ఉన్నారు. మేమే ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడం జరిగింది. కొన్ని 100 మంది రైతులు వాళ్ళ కోర్టు చుట్టూ తిరుగుతా ఉన్నారు, మనం రైతుకు సంబంధించిన కేసులను మాఫ్ చేయాలని. ఇప్పుడు వీళ్ళే కదా మంచి రైతుల మీద కేసులు పెట్టింది. 304 కేసులు, మర్డర్ కేసులు పెట్టింది టీఆర్ఎస్. ప్రశాంత్ రెడ్డి కాన్సెన్స్లో అయితే అప్పుడు ఏం చేశారంటే ఈ కాకతీయ కెనాల్, ఫడ్ కెనాల్ పోతుంటే నీళ్ళు పోతుంటే వాళ్ళు రైతులు కొన్ని పంపులు పెట్టుకుంటారు నీళ్ళ కోసం. ఎవరైనా నీళ్ళు ఏదైనా అమ్ముకునే ఉంది, అది పంట పొలాలకు సంబంధించిన నీళ్లు. వీళ్ళు పొలం ఎండిపోతుందని కిరికెళ్ళి నీళ్ళు తీసుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టింది. కేసులు పెట్టడం కాదు, పోలీస్ పహారా పెట్టి ఇంకా పెట్రోల్కి పెట్టింది. ఇప్పుడు వాళ్ళు రైతుల గురించి మాట్లాడుతున్నారు, రైతుల గురించి తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాను ఎండబెట్టింది ఎవరు? ప్రాణహిత చెవిలో 21 ప్యాకేజ్, 20 ప్యాకేజ్ మొత్తం 90% రాజశేఖర రెడ్డి గారి టైంలో పెద్దలు మన జిల్లాకు సంబంధించిన సుదర్శన్ రెడ్డి గారే అప్పుడు ఇరిగేషన్ మంత్రి ఉంటే ఆయన ఆధ్వర్యంలోనే కంప్లీట్ అయింది. సారంగపూర్ సర్జిపూల్ అయిపోయింది, కెనాల్ వైడనింగ్ అయిపోయింది, మంచిపల్లి సర్జిపూల్ అయిపోయింది, మెట్రోస్పల్ సర్జిపూల్ అయిపోయింది. మరి 10 ఏళ్ళు గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్లను 300 కోట్లు పెడితే అయిపోయేదాన్ని 3300 కోట్లకు పెంచి రీడిజైనింగ్ పేరు మీద తాండవాళ్ళ వాసులను, గిరిజనులను మోస్తామని చెప్పి కొత్త ప్రణాళిక చేసి పైపుల ద్వారా నీళ్ళు ఇస్తాం. కొత్త టెక్నాలజీ అంతా ఇది. ఇజ్రాయెల్ టెక్నాలజీ ఏం అవసరం ఉంది మనకు? ఇజ్రాయెల్ అంటే వాన పడదా? ఇక్కడ 400 సెంటీమీటర్ల వాన పడుతుంది ప్రతి సంవత్సరం. అంటే ఎందుకు అంటే రీడిజైనింగ్ పేరు మీద కమిషన్ దుబ్బాలి, అడ్వాన్స్ మొబిలైజేషన్ ఇచ్చి ఇప్పుడు అందరికీ అక్కడ పైపులు తెచ్చి పడేసి ఎవడెత్తుకపోతుండో ఉన్నాయా లేదో కూడా తెలియదు. 10 ఏళ్ళు రైతులను గోస పెట్టి కేసులు పెట్టి ఇవాళ ఒక గుంట కూడా నీళ్లు రాలి. ఇలా మనకు 1,80,000 ఎకరాలకు నిర్మీనం చేయబడినటువంటి ప్రాణహిత చెవిల 2021 ప్యాకేజ్ 21A కూడా ఇవాళ ఒక గుంటకు నీళ్ళు వేస్తాడు 10 ఏళ్ళ తర్వాత. రైతులు ఎంత నష్టపోయారు? ఉల్టా ఇప్పుడు 1,600 కోట్లు ఖర్చు అయ్యాయి. మళ్ళీ ఇప్పుడు ఆ ప్రాజెక్టు పనికి రాకుండా పనికిరాదు. మళ్ళీ ఇప్పుడు మనం ఇంజనీర్ ఎక్స్పర్ట్ తీసుకొచ్చి మళ్ళీ అడగాల్సి వస్తుంది. అంటే వీళ్ళు చేసిన పనులకి ఇట్లా ఇంకా వాళ్ళు కూడా రోడ్డు వాళ్ళు తిరిగికుండా రైతులు ఆదుకుంటలేరు, రైతులకు అన్యాయం జరుగుతుంది, రైతులు ఆత్మహత్య చేసుకుంటారని మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ గత సంవత్సరాలలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవాళ రైతులను ఆదుకునేదే కాంగ్రెస్ పార్టీ. ఇలా 24 గంటలు కరెంట్ ఎవరు ఇస్తున్నారు? అసలు రైతులకు 9 గంటలు కరెంట్ ఇవ్వాలని మొదలు ఎవరు ఇచ్చారు? మా లీడర్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ఇచ్చిన, 20 ఏళ్ల కింద ఇచ్చిన. ఇవాళ రైతులకు బోనస్ ఇస్తున్నాం 500 రూపాయలు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా 10 ఏళ్లలో అధికారంలో ఉన్నప్పుడు? ఇలా రైతుల రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు. మేము ఇవాళ 25,000 కోట్ల రూపాయలు ఇవాళ మాఫీ చేస్తాం. 31,000 కోట్లు మాఫీ చేయాల్సి ఉంటే 25,000 కోట్లు మాఫీ చేసాం. ఇంకా 6,000 కోట్లే ఉంది. అది కూడా తొందరగానే షెడ్యూల్ రిలీజ్ చేస్తామని చెప్తా ఉన్నారు. 2,000 పైన, 2 లక్షల పైన ఉన్న వాళ్ళు. మీరు 10 ఏళ్లలో చేసేది ఎంతనే? మిత్తి కూడా కట్టలేదు, మిత్తి కూడా కట్టలేదు.
ఇవాళ రైతు కూలీల గురించి మేము ఆలోచించడం, ఇవాళ రైతులు ఎవరైతే భూమి లేని వాళ్ళు ఉన్నారో, మరి నిరుపేదలు ఉన్నారో వాళ్ళని ఆదుకోవాలని చెప్పి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి మేము అంటుంటే ఆయన భూమి వాళ్ళు కూడా ఇవ్వాలంట. భూమి వాళ్ళు కూడా ఇవ్వాలి, రైతు కూలి కార్డులు ఎవరు ఉంటే వాళ్ళకి ఇవ్వాలంటాడు. అంటే మరి ఉన్నప్పుడు ఆలోచించాలి. మరి మీరు 10 ఏళ్ళు ఉన్నారు కదా, అంటే ఇట్లా అధికారం ఉంటే ఒకటి, అధికారం లేకుంటే ఒకటి. ఇవాళ మొత్తం టీఆర్ఎస్ వాళ్ళు అయితే మధ్యస్థితం పోయి ఇక మాట్లాడుతూ కేసీఆర్ ఒకటి మాట్లాడుతుంటే ఇట్లా మాట్లాడిన కేసీఆర్ అసెంబ్లీలో ఇలా కేటీఆర్ ఏం మాట్లాడుతుంటే చూడండి మీరు. అంటే వాళ్ళ దండవైఖరి అని చెప్పి అధికారం పోయిన తర్వాత ఒక తిరిగి జిల్లాను సర్వనాశనం చేసి మొత్తం ఇవాళ తెలంగాణ సర్వనాశనం చేసింది ఎవరు? మొత్తం 7 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఇవాళ ఈ స్కీమ్లు ఆలస్యం కావడానికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు. మీరు చేసిన అప్పులే మొత్తం ఎక్కడ చూసినా స్కాములు చేసి మొత్తం తెలంగాణ దోచుకొని లక్షల కోట్లు సంపాదించుకొని తెలంగాణ సర్వనాశనం చేసి కుటుంబం మొత్తం ఇవాళ మళ్ళీ ఇంకా కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుతున్నారు. అంటే మీకు అసలు ఆ నైతిక హక్కు లేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడడానికి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. తెలంగాణ అప్పుల కారణం ఎవరు? ఇలా స్కీములు లేట్ కావడానికి రీజన్ అదే. డబ్బులు లేవు అయినా కానీ ఇలా మనం వాళ్ళు ఎంత చేసినట్టు ఎఫ్ఆర్బిఎం కంటే ఎక్కువ అప్పులు చేసిండ్రు. అప్పులు చేసి ఎఫ్ఆర్బిఎం పరిధిలో రాని కూడా కార్పొరేషన్స్ ఏర్పాటు చేసుకుని దాంట్లో ఒక దగ్గర 1,00,000 కోట్ల అప్పు చేసారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? అవన్నీ ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తీసుకొచ్చింది వాళ్ళు. అది కూడా ఎంత తెలుసా? మామూలుగా వ్యవసాయం కొరకు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా అప్పు తెస్తే ఎక్కడ వేస్తారంటే 5 నుండి 6% ఇంట్రెస్ట్ ఉంటుందండి. వీళ్ళు 11% తెచ్చిరు. ఇవాళ అందుకే ఇన్స్టాల్మెంట్ కట్టడానికి 6,500 కోట్లు నెల పోతుంది. ఓన్లీ ఇన్స్టాల్మెంటే మితి కట్టడానికి. మొత్తం తెలంగాణ సర్వనాశనం చేసి కుటుంబం కూడా దోసుకొని ఇక ఆయనేమో కేసీఆర్ ఏమో ఇలా ఫామ్ హౌస్ లో ఉన్నాడు. 4.5 లక్షల జీతం తీసుకుంటాడు ఆపోజిషన్ లీడర్గా. ఒకసారి అసెంబ్లీకి రాడు. అంటే వాళ్ళు ఇలా ఊళ్ళలో తిరుగుతా ఉన్నారు. నేను చెప్పేది అందుకని ఏం ముఖం పెట్టుకొని తిరుగుతున్నారు మీరు? అక్కడ స్పందన లేదు, రైతులు తిడుతున్నారు. మీరు ఉన్నప్పుడు ఏం చేసినా ఇలా కాంగ్రెస్ పార్టీ సిద్ధసూచితని మొత్తం కూడా ఇచ్చిన గ్యారంటీలు అమలు పరుస్తున్నాం, మేము రైతులను ఆదుకుంటామంటే ఇవాళ కాళేశ్వరం అని కట్టినాడు. ఏమైంది అది కాళేశ్వరం? మొత్తం 90,000 కోట్లు ఖర్చు పెడితే ఒక చొక్క నీరు వస్తలేదు. ఇలా 3 కాళేశ్వరం బాధలు ఎండిపోయి చేపలు పెంచుకోవడానికి కూడా మనకు వస్తలేదు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు క్లియర్ అయిపోయి నీళ్ళు ఉంచకండి అలా కొట్టుకపోతాయి. ఇవాళ అక్కడ ఒక చుక్క నీరు లేకుండా కానీ ఇలా తెలంగాణ రైతులు 1,55,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రొడ్యూస్ చేసారు. అది ఎందుకు చేసారు? రైతుల యొక్క శ్రమ ఉంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ నిరంతరం నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం వల్ల, నాణ్యమైన విత్తనాలు ఇవ్వడం వల్ల, నాణ్యమైన ఎరువులను సప్లై చేయడం వల్ల, మన రైతుకు ఒక భరోసా ఇవ్వడం వల్ల ఏంటంటే మీ ధాన్యాన్ని మేము కొంటాము అని చెప్పడం వల్ల ఇవాళ మా రైతుకు 500 రూపాయలు మేము బోనస్ ఇస్తామని చెప్పడం వల్ల, మార్కెట్ గ్యారంటీ వల్ల ఇవాళ రైతు కష్టపడి ఇలా 1,55,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యము కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పుకుంటున్నారు. వాళ్ళు కట్టింది ఒకటే ఒక ప్రాజెక్టు, అది కూడా కూలిపోయింది. 10 ఏళ్ళలో ఏం చేశారు? దాంట్లోకి ఒక చుక్క నీరు తీసుకోకుండా ఇలా రికార్డు స్థాయిలో వరి పండించారు తెలంగాణ రైతులు ప్రభుత్వ సాయంతో. వీళ్ళు రైతుల గురించి మాట్లాడుతున్నారంటే దయ్యాలు వేదాలు వాల్చినట్టు ఉంటుంది. పబ్లిక్ నవ్వుకుంటారు. వీళ్ళు మధ్యస్థితం పోయింది, వీళ్ళు మెటల్ అయిపోయారు. ఈ మళ్ళీ ఎప్పుడు జైలుకు పోతారా అని భయం పడి తెలంగాణ నిద్రలేక మరి బెంటలు పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారని ప్రజలు అనుకుంటారు. ఇవన్నీ మానుకోండి. ఇంకా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. మీరు ఎట్లాగో ఎంపీ ఎలక్షన్లో డిపాజిట్లు పోయినాయి. ఇంకా ఆయన ఇప్పుడు ఉనికి కూడా పోతుంది. ఇంకా మళ్ళీ అంటాడు లోకల్ బాడీ ఎలక్షన్ కోరకంటే మనం రైతు భరోసా ఇస్తున్నాం అని అంటాడు. అంటే వాళ్ళు వచ్చి కదా మాట్లాడి వాళ్ళు బస్సాపూర్లో మాట్లాడారు. 8 మంది వచ్చారు. ఎంతమంది వచ్చారు అంతమంది ముందట మంది లేదు. ఇవాళ ఇప్పుడు ప్రభుత్వం సిన్సియర్ ఒక సిద్ధశుద్ధితో ప్రజల దగ్గర పోయి చెప్తున్నారు. సరే కొన్ని లోపాలనే దాంట్లో మనం అప్లికేషన్ తీసుకుంటున్నాము. దాన్ని కూడా మన ఏమంటారు గ్రామ సభలలో కూడా బీజేపీ టీఆర్ఎస్ అవునా? ఇప్పుడు బీజేపీ వాళ్ళని అడుగుతారు, భారతీయ జూటా పార్టీ వాళ్ళని అడుగుతా ఉన్నాం మేము. ఇవాళ మీరు ఇందిరా మహిళ గురించి అడుగుతున్నారు కదా, మీరు కేంద్రం నుండి 20 లక్షల ఇల్లు ఇప్పియండి. ఇవాళ మా ముఖ్యమంత్రి గారిని అడిగిను. దమ్ము ఉంటే మీరు నిజంగా పేదల పట్ల ప్రేమ ఉంటే, తెలంగాణ పట్ల ప్రేమ ఉంటే 20 లక్షల ఇల్లు మీరు మంజూరు చేయించండి. మేము సిద్ధంగా ఉన్నాం. ఇందిరమ్మ ఏది మన పిఎం ఆవాస్ యోజనని మేము లింక్ చేసుకోవడానికి గతంలో మాట్లాడి కేసీఆర్ సహకరించడం అని చెప్పి ఇవాళ మా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. 20 లక్షల ఇల్లు మాకు సహకరించండి.
మేము దాన్ని తయారు చేసుకొని మేము ఇంకా అందరినీ వచ్చినాయి దగ్గర దగ్గర మండలంకు 10-15 కోట్ల చొప్పున దగ్గర దగ్గర 100 కోట్ల వరకు మనకు వచ్చింది. ఇవన్నీ కూడా మేము మండల వాళ్ళగా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పమని చెప్తాము. అది ఏంటంటే ఇప్పుడు ఇది నిరంతర ప్రక్రియ. అత్యధికంగా కిరాయి ఉండి మరి ఇల్లు లేని వాళ్ళు ఉన్నోళ్ళు, అసలు గుడిసె కూడా లేని వాళ్ళకి ఇస్తాం. అది కూడా జాగా ఉండి వాళ్ళు కట్టుకునే వాళ్ళకి ఇస్తాము. నెక్స్ట్ టైం జాగా ఉండి జాగా లేకుండా వాళ్ళకు ప్లాట్లు పంచి 120 yards ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టిస్తాము. ఇది ఒక 5-6 ఇళ్లలో 20,000 ఇల్లు మనకు వస్తాయి. 20 లక్షల ఇల్లు ప్రభుత్వం ఒక టార్గెట్ పెట్టుకునేదంటే తెలంగాణలో 5 సంవత్సరాలలో, వినండి, 5 సంవత్సరాలలో 20 లక్షల ఇల్లు కట్టాలని నిర్ణయించినాం. దానికి ఇవాళ 20,000 కోట్ల బడ్జెట్ కూడా మనం పోయిన బడ్జెట్ లో పెట్టుకున్నాం. ఒక్కొక్క ఇంటికి 5 లక్షలు చొప్పున. సో ఇప్పుడు అదే ఈ ఏమంటారు ప్రాతిపదిక ఏంటంటే అత్యంత పేదరికంలో ఉన్న వాళ్ళకు మొదటి ఇవ్వాలన్నది. దీంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రమేయం కానీ ఇంకా మా నాయకుల ప్రమేయం కూడా ఉండదు. దాంట్లో కూడా ఇందిరమ్మ కమిటీలు కూడా దాంట్లో అధికారులు ఉన్నారు. ఇప్పుడు ఏది ఇంకా ఫైనల్ కాలేదు. కొత్త అప్లికేషన్ తీసుకుంటాము. దాని కూడా డేటా అంతా కూడా ఎన్ఐసీలో అవుతుంది. సో మొత్తం గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. ఉండొచ్చు, కొన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి అందుకే పబ్లిక్ హియరింగ్ పెట్టి మళ్ళీ మనం ఇంకా నెలల గవర్నమెంట్ ఎన్ని చేసామే, ఒక్కొక్కటి పైసా కూడబెట్టి ప్రతి చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి మళ్ళా గెలాడు. ఇక పోయినసారి ఏదో అన్యాయంగా సంపాదించిన డబ్బులు ఉండే, డబ్బులు ఖర్చు పెట్టేది 2-3 ఏళ్ళతో గెలిచింది. కానీ ఈసారి మొత్తం పోతుంది. జిల్లాలో ఉన్న ఒక పోచారం రెడ్డి కాంగ్రెస్ లో వచ్చిండు. వీళ్ళు ఎట్లా కూడా జిల్లాలో టీఆర్ఎస్ దిప్పి 0. కానీ కాంగ్రెస్ విమర్శించే హక్కు టీఆర్ఎస్ లేదు. బహిరంగ చర్చకు రండి మీరు దమ్ముంటాయి. ఇప్పుడు మీరు ఎంత రుణమాఫీ చేసినా, మేము ఎంత రుణమాఫీ చేసినా చెప్తాం. మీ బోనస్ ఇచ్చి రాయపడన్నా ఇవ్వాలి కదా. ఇప్పుడు ప్రాజెక్టులో కాంగ్రెస్ పార్టీ ఏం కట్టింది, మరి మీరేం కట్టినా చూద్దాం. అట్లా అంటే ఇవాళ ఏదో అధికారం పోయిందని చెప్పి పబ్లిక్ లో తిరిగి పబ్లిక్ తప్పుదో పట్టియడం అన్నది కరెక్ట్ కాదు. మీరు దయచేసి పత్రికా విలేకరులది అంటే ఈ స్కీమ్లు ఇంప్లిమెంట్ రేపు కాబోతున్నాయి. తర్వాత ఆ సందర్భంగా వీళ్ళు నిజామాబాద్ వచ్చి రైతుల గురించి మాట్లాడేదో ప్రేమ అనుకోండి. ఇప్పుడు మండల వైజ్ చెప్తున్నా టోటల్ గా ఎస్డిఎఫ్, ఎన్ఆర్ఈజిఎస్, తర్వాత మళ్ళా మిగతా ఫండ్స్ మన ఆల్రెడీ ఫౌండేషన్ వేసి కాకుండా కొత్తగా వచ్చిన ఫండ్స్లలో సిరికొండ మండలం 14,30,00,000. ఇది మీకు మండల్ వైజ్ లిస్ట్ ఇస్తాము. ఇది దర్పల్లిలో 11 కోట్లు. ఇది భోపాల్ మండలం అంటే లాస్ట్ ఫేజ్ 1,24,00,000. ఇట్లా అంటే మొత్తం మండల్ వైజ్ గ్రాస్ చెప్తున్నాను. ఇప్పుడు ఇది కేశవపూర్ నిజామాబాద్ రూరల్ మండలంలో 10 కోట్లు, 10,20,00,000. తర్వాత డిచ్పల్లిలో 17 కోట్లు, 17,30,00,000. డిచ్పల్లి హైయెస్ట్ ఉంది, సిరికొండ కొంచెం 14 కోట్లు ఉన్నది. తర్వాత ఇది ఇంకా ఇందల్వాయికి 21 కోట్లు ఉంది. 21 crores 92 lakhs, 22 కోట్ల ఫండ్ వచ్చింది. అంటే ఇంత డబ్బులు లేకుండా ఇప్పటివరకు నేను ఇచ్చిన ఫౌండేషన్ దగ్గర 100 కోట్ల పైన ఉన్నాయి. సో ఇంకా ఇప్పుడు ఇంకొక 100 కోట్ల వర్క్స్ మనకి ఇప్పుడు ఈ 10-15 రోజుల్లో మేము ఫౌండేషన్ తీసుకుంటాం. సో ఇది జక్రాన్పల్లి 11,91,00,000, 12 కోట్లు అనుకోండి. సో ఇది మీకు మండల వారీగా మీకు లిస్ట్ జైలుకెళ్ళి వచ్చిన తర్వాత 6 నెలలు ఇంట్లో వస్తున్నాయి. వచ్చి మళ్ళీ మొన్న వచ్చి బీసీ ఏజెంట్ అనంట, బీసీ ఒకటి పెట్టింది ఒక మీటింగ్. మేము అడుగుతా ఉన్నాము. ఇప్పుడు టిఆర్ఎస్ లో బీసీ నాయకులు కంగుల కమలాకర్ గారు ఉన్నారు, 6 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి. పద్మారావు గౌడ్ గారు అయితే 7 సార్లు 8 సార్లు ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకరు. శ్రీనివాస్ యాదవ్ గారు 2 సార్లు మంత్రి. ఇట్లా సో ఇవాళ ఎవరున్నారు పార్టీ ప్రెసిడెంట్? కేసీఆర్. ఆయన ఆరాం మా ఫామ్ హౌస్ లో పట్టుకున్నాడు. ఇప్పుడు ఏదో ఇది పెడతాడంట, మన ఇది ఎదురు బొంగుల
వ్యవసాయం చేస్తారన్న. ఆ? అంటే చెప్తున్నా ఇప్పుడు ఈయన అంటే ఇప్పుడు వీళ్ళు ఒక డిప్యూటీ అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు? కేటీఆర్. అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ ఎవరు? కేసీఆర్. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎవరు? హరీష్ రావు. అంటే ఇక మామ, అల్లుడు, కొడుకు, బిడ్డ గీలేనా అంటే బీసీలు కనబడతలేరు. మరి ఇప్పుడు మేము ఇచ్చినాము మన నిజామాబాద్ బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారికి స్టేట్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రెసిడెంట్ ఇచ్చిన బీసీ ప్రెసిడెంట్ గా మీరు ఇవ్వండి. మీకు బీసీల మీద ప్రేమ ఉంటే కొంతమంది సీనియర్ నాయకులు నేను పేర్లు చెప్పిన కదా, అట్లీస్ట్ అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ ఇవ్వండి. అలా మాట్లాడడానికి మైక్ ఇవ్వరు వీళ్ళు. 10 ఏళ్ళు ఫుల్ అధికారం ఎంజాయ్ చేసి ఇవాళ బీసీలు గుర్తుకొస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోని కాంగ్రెస్ పార్టీ 32% రిజర్వేషన్ ఇచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు వీళ్ళు తీసుకొచ్చి 21% ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ బీసీ రిజర్వేషన్ పెంచాలంటారు. మేము పెంచాలనే కదా. ఇప్పుడు బీసీ కులగణన సమగ్ర కుల సర్వే, సమగ్ర ఇంటిగ్రేటెడ్ సర్వే ఎందుకు జరిగింది? ఒక ప్రాతిపదిక వాళ్ళ కోర్టుల కేసు నడుస్తుంది కాబట్టి మనం బీసీకి ఇంతమంది ఉన్నారని చెప్పి ఈ డేటా అంతా తీసుకొని పోయి మరి 50% ఏదైతే కట్ ఆఫ్ ఉందో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం దాన్ని బ్రేక్ చేయడానికి మనం ఇదంతా ఎక్సర్సైజ్ చేసినాము. ఇలా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఎజెండాలు పెట్టినట్టు 42% ఇంప్లిమెంట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది. టెక్నికల్ గా సాధ్యమైతే కాదు, అది కోర్టు చెప్తుందా దాని మీద ఉంటుంది. మనం ఒక డేటా తయారు చేసి వాళ్ళకు ఇస్తూనే ఉన్నాం, వాళ్ళకి ఫైట్ చేస్తూ ఉన్నాము. దానికి వీళ్ళు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలంటారు. ఇవ్వాలంటే నువ్వు వాళ్ళకి తెలియదా 51% దానికి ఒకటి అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్ ఉందని. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు 27% ఎందుకు చేశారు? బయటపడుతున్నది చేపల స్కామ్, గొర్రెల స్కామ్, భూ స్కామ్, ధరణి. వీళ్ళు రైతుల గురించి మాట్లాడుతున్నారు. నేను మర్చిపోయినా, అసలు ప్రతి ఒక్క రైతు ధరణితో ఎంత నష్టపోయిందంటే, నేను టీఆర్ఎస్ లో ఉన్నప్పుడే మాట్లాడిన కొండూరులో ఒక ఓళ్ళు 5 కోట్లు జరిగింది, అవినీతి జరిగిందని. ఇవాళ మేము దాన్ని సమగ్రంగా మొత్తం పార్ట్ బిని కూడా క్లియర్ చేయడానికి ఒక సమగ్రమైన చట్టాన్ని తీసుకొచ్చినాం భూభారతి పేరు మీద. అది ఇప్పుడు ఇంప్లిమెంట్ కాకపోతే ఒక 1 month తర్వాత ఇంప్లిమెంట్ కాకపోతే దానికి ఆల్రెడీ గజెట్ నోటిఫికేషన్ వచ్చింది, దానికి గైడ్ లైన్స్ ప్రిపేర్ అవుతా ఉన్నాయి. వచ్చిన తర్వాత దానికి ఒక డ్రైవ్ చేస్తాం మనం ఒక 4 నెలలు 5 నెలల పొడుగా. మొత్తం ఏదైతే డిస్ప్యూటెడ్ అని ఈవెన్ గ్రామ కమిటాల కారణం కూడా రెగ్యులరైజ్ చేస్తాం. అంత చక్కటి చట్టం అది. సో ప్రయత్నం జరుగుతుంది రైతులకు ఇబ్బంది జరగకుండా ఉండడానికి. ఇంతమంది మీరు చెప్పారు కదా ధరణితో ఏమైంది? అప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములన్నీ పుచ్చుకున్నారు ఉల్టా, ఎస్సీలకు ఇచ్చిన భూములని. ఇలా పోడు భూముల సమస్య ఇంకా తీరనే లేదు. దాని మీద కమిటీ వేసి ఆ హియరింగ్ చేసి ఏమైంది? మన దగ్గర 32,000 అప్లికేషన్ వస్తే 5,000 అప్లికేషన్ సాల్వ్ చేశారు. 3,000 ఎకరాలు ఇచ్చారు. అది కూడా లేని వాళ్ళకి ఇచ్చారు, ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అంటే అట్లా వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు అన్ని స్కూటీని చేస్తాం. మళ్ళా వీళ్ళు చేసిన పనులకు ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ బీసీ అవతారం ఈయన చెప్తుంది. కేటీఆర్ అప్పుడు అంటాడు, నేను జైలుకి పోతానికి సిద్ధమే, ప్రజల కొరకు ఏదైనా చేస్తా, పాలమాన్ని ఇస్తా, అడవి నేను మెడిటేషన్ చేసుకుంటా, పుస్తకాలు రాసుకుంటా మహాత్మా గాంధీ లాగా అని చెప్పిండు. ఇవాళ ఏమైంది? మళ్ళీ కోర్టు పెట్టి ఎక్కుతున్నాడు. హైకోర్టుకు పోయిండు. హైకోర్టులో కాదన పోయి నువ్వు దొంగ ఉన్న వల్ల నీ ప్రైమరీ బేస్ ఎవిడెన్స్ ఉన్నది, నీకు స్టే చేయమని చెప్తే సుప్రీంకోర్టుకు పోయిండు. వీళ్ళు మాట్లాడుతున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి. అంటే వాళ్ళ కుటుంబమే అది మొత్తం ఎట్లా అంటే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్. డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయంటే కేసీఆర్ కుటుంబం, లిక్కర్ ఎక్కడ దొరుకుతాయంటే కేసీఆర్ కుటుంబం, భూముల స్కామ్ ఏంటంటే అట్లా తయారైంది. అది ఒకటి. ఇక కొన్ని రోజులు అయితే కేర్ ఆఫ్ అడ్రస్ ఎరగంట అవుతుంది, అందరూ అందులో ఉంటారు అంటే అట్లా ఉంది. అంటే ప్రజలు నవ్వుకుంటారు వాళ్ళని చూస్తే, వాళ్ళు మాట్లాడే విధానం. కొడుకు ఒక లైన్, బిడ్డ ఒక లైన్, అల్లుడు ఒక లైన్. అల్లుడు అంటే భూములు ఉన్న అందరికి 12,000 ఇవ్వాలంట అని చెప్తారు. అంటే ఉపాధి హామీ ఇది ఉన్నప్పుడు 12,000 ఏం పీకుతాం? అందరూ కూడా నమస్కారం, ధన్యవాదాలు మీ అందరు వచ్చినందుకు. అండ్ పార్టీ నాయకులు సోదరులు అందరూ రాకపోతే మళ్ళీ